పోరాట కుటుంబం నాయ బ్రాహ్మణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎంతమంది అయితే ఆశయంతో వచ్చినామో ఇక్కడ ఏదో ఒక జీవ సాధించాలని, వాళ్ళందరం ఈ బతుకున్నది వాళ్ళందరము రేపటి నాడు ఈ జీవ రాని రాకపోని పోరాట యోధులుగా మనం అందరం ఒక చరిత్ర నిలబడతామని చెప్పి నేను కోరుకుంటున్నాను. అయితే మెయిన్ ఏంటంటే మన పరిస్థితి రజకులకు వచ్చింది, మనకెందుకు రాలేదు? రజకులు ఎన్ని రోజుల నుంచి ఎప్పుడన్నా మనము పేపర్లలో చూసినామా మాకు ఈ హక్కులు కావాలని? మనము మన తాతలని తండ్రుల నుంచి కొట్లాడుతూనే ఉన్నారు. 82 నుంచి కొట్లాడుతూనే ఉన్నారు, మాకు ఈ జీవ కావాలి, ఇది కావాలి, మాకు హక్కులు కావాలని. మనని ఎవరు పట్టించుకుంటలేదు. కారణం ఏంటిది? ఆ అధికారంలోకి ఆ పార్టీలో మన గౌరవ స్థానం అనేది ఏడలేదు. నాయ బ్రాహ్మణులకు ఫస్ట్ ఫెయిల్ ఏడైనాము, నాయకత్వ లోపాలు లేవు. ఏది పార్టీలలో మన గ్రూప్లో ఉన్నాం, అది గొప్ప విషయమే. ఆ 82 నుంచి కాపాడుకుంటూ వచ్చిన పెద్దలకి మనం ఏం గౌరవిస్తున్నాం? వాస్తవంగా మన కుల పెద్దలమే, మనని 82 నుంచి స్థాపించి అస్తిత్వం నుంచి పోగొట్టుకోవచ్చిన వాళ్ళకి ఏడ గౌరవం దొరుకుతలేదు. కానీ ఇక్కడి నుంచి అన్న మన వార్డుల పెద్దవాళ్ళు ఉంటే ప్రత్యేకంగా వాళ్ళ ఆలోచన తీసుకొని గౌరవించాలని నా యొక్క కోరిక. ఇంకోటి జీవ గురించి ఏంటంటే బసవరాజ్ సారయ్య కాంగ్రెస్లో మంత్రి, బీసీ మంత్రి. ఇప్పుడు ఎలా జరిగిండు? టీఆర్ఎస్లోకి వచ్చిండు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నాడు కాబట్టి రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి నా వర్గానికి, నా కులానికి నేను నమ్మాలే, నీ ఉన్న పోస్ట్లో ఉన్నా, నన్ను నిలదీస్తే నేనేం చెప్పాలి కేసీఆర్ గారు అని చెప్పి మొత్తుకుంటే అటు జీవో ఇచ్చిండు. ఆ రోడ్డు మీద ఎక్కలేదు, ఫ్లెక్సీ పట్టలేదు, పోలీసు వాళ్ళు దెబ్బ తినలేదు, అరెస్ట్ కాలేదు. మనం ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాం, పోలీస్ స్టేషన్లో పడ్డాం, కొట్లాడినాము, నానా రభసాయినే. మనకి జీవ వేయాలి ఎందుకు? వాడు ఇంటికాడ కావాలి కూడా ఉన్నాడు కాబట్టి, మనం లేను కాబట్టి. వివిధ నాయకులు అంటే నాయకుల సంకలలో జోరి ఫోటోలు దిగుతారు, కానీ ఆయన కూడా ఒక జీవ తీసుకోవాలని చెప్పి చెప్పలే. అందుకోసమే నాయకత్వాలు మనమే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి పోరాట యోధుడని గుర్తిస్తున్నాను నేను ఈరోజు. అయితే మనకి ఈరోజు కూడా మొన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, ఏదో జీవో రాకేష్ చేసినప్పుడు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆయన కేసీఆర్కు కటింగ్ చేసే మనిషిని పట్టుకుంటే ఆయన ద్వారా అందరం పోయి కాలాన్ని మొక్కుదాం, నెత్తిన పట్టుకుందాం, ఏమైనా చేద్దాం. ఒక్కసారి ఆయన ఇంటి వ్యక్తి ఎవరైతే కటింగ్ చేస్తారో ఆయన ఇంటికి పోయి మనం సన్మానించి అయ్యా మాకు ఇది చేయమని చెప్పి కేసీఆర్ని బతలాడుకుందాం, మనల్ని బతలాడుకుంటే ఆయన బతలాడుకున్నాం. ఇదన్నా ఒక్కొక్కటి మనకు దారి ఉంది. ఏది ఈ 6 నెలల ఎట్లాగో ఎలక్షన్స్ వస్తాయి, ఇవన్నీ మూలవాడేస్తారు చెత్త. వాడు గెలిచాడో గెలిచినా తర్వాత విషయం.